హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. ఇవాళ ఎంఐటిఎస్ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్ గురించి చెప్తాను. సో ఈ కాలేజ్ ఫీ స్ట్రక్చర్, కోర్సెస్ ఆఫర్డ్, ప్లేస్మెంట్స్, ఎంసెట్ కట్ ఆఫ్ ఇవన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఎంఐటిఎస్లో ప్రోగ్రామ్స్ ఆఫర్డ్. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ వచ్చి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇది ఫ్రెండ్స్ మీకు కోర్సెస్ అవుట్ అయితే. ఇప్పుడు మీకు ఎంఐటిఎస్ ఫీ స్ట్రక్చర్ చూద్దాం. సో మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మీకు కూడా ఎంసెట్ కూడా చూడొచ్చు ఎంఐటిఎస్. సో అడ్మిషన్ బి కేటగిరీ, ఏ కేటగిరీ. సో సీట్స్ అనేవి అడ్మిషన్ ఏ కేటగిరీ, బి కేటగిరీ కింద డివైడ్ చేస్తారు. ఏ కేటగిరీ వచ్చి 70% సీట్స్, బి కేటగిరీలో 15% సీట్స్ ఏమో ఎన్ఆర్ఐ కోట, 15% సీట్స్ నాన్ ఎన్ఆర్ఐ కోట. 15% సీట్స్ నాన్ ఎన్ఆర్ఐ కోట ఈ ఇయర్ నుంచి మాత్రం మీకు కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. అది ఏపీ వాళ్ళు కౌన్సిలింగ్ పెడతారు. మిగిలిన ఎన్ఆర్ఐ కోటా అయితే మాత్రం మీకు డైరెక్ట్ కాలేజ్ అప్లికేషన్ ఫామ్ ఇస్తుంది. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే మీరు ఎన్ఆర్ఐ కోటా ద్వారా జాయిన్ అవ్వచ్చు. మీకు ఎన్ఆర్ఐ కోటా ద్వారా అయితే మాత్రం మీకు $5,000 అంటే 3,63,000 ఎన్ఆర్ఐ కోటా ద్వారా అయితే. అదే మీరు మిగతా అడ్మిషన్ బి నాన్ ఎన్ఆర్ఐ అండ్ అడ్మిషన్ ఏ కేటగిరీ అయితే మీకు ఎంత పడుతుందో ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ మీరు బి కేటగిరీ చూడొచ్చు. ఏ క్యాండిడేట్ షుడ్ పాసెస్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ 10+2 క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇన్ ఆర్డర్ టు స్టెప్ ఇన్ టు ఏ 4-degree కోర్స్ ఇన్ ఇంజనీరింగ్, ఏ స్టూడెంట్ ఎక్సెప్ట్ దోస్ ఫ్రమ్ ద ఎన్ఆర్ఐ కోటా మస్ట్ క్వాలిఫై ఇన్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సైన్స్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఈఏపీ సెట్, ఏ స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. Students who qualify in EAP set entrance test will be admitted strictly on merit basis. సో మీరు మాత్రం ఎంసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతేనే మాత్రం మీ కాలేజ్లో సీట్ వస్తుంది, లేకపోతే రాదు. ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి, అప్పుడే మీకు సీట్ వస్తుంది. ఎన్ఆర్ఐ కోటా కాని వాళ్ళు అంటే నాన్ ఎన్ఆర్ఐ అయినా లేకపోతే మామూలు కేటగిరీ ఏ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం కేటగిరీ ఏ అయితే కంపల్సరీ పాస్ అవ్వాలి, ఎందుకంటే మీకు కట్ ఆఫ్ ద్వారానే ఇస్తారు. కేటగిరీ బి వాళ్ళు కూడా ఖచ్చితంగా పాస్ అవ్వాలని ఇచ్చారు, చూడొచ్చు మీరు. నెక్స్ట్ మీరు చూసుకుంటే ద కన్వీనియర్ ఆఫ్ ఈఏపీ సెట్ అడ్మిట్ స్టూడెంట్ బేస్డ్ ఆన్ మెరిట్ సెక్యూర్డ్ ఇన్ ఇంటర్మీడియట్. సో చెప్పాను కదా, కేటగిరీ బి కూడా ఇయర్ నుంచి కన్వీనర్ వాళ్ళే మీకు కౌన్సిలింగ్ పెట్టి సీట్స్ ఇస్తారు. ద కన్వీనియర్ ఆఫ్ ఈసెట్ అడ్మిట్స్ 10% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ద స్ట్రీమ్ ఆఫ్ డిప్లొమా. సో 10% సీట్స్ అనేవి ఈసెట్ వాళ్ళకి ఇస్తారు. అంటే డిప్లొమా చేసిన వాళ్ళు డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ జాయిన్ అవ్వడానికి ఈసెట్ ఎగ్జామ్ రాసి జాయిన్ అవ్వచ్చు. సో వాళ్ళకి ఇది. నెక్స్ట్ ద మేనేజ్మెంట్ కోటా సీట్స్ షెల్ బి ఫిల్డ్ ఇన్ ద మెరిటోరియస్ స్టూడెంట్స్ హూ పొసెస్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో మీకు మేనేజ్మెంట్ కోటా నాన్ ఎన్ఆర్ఐ సీట్స్ అనేవి మీకు ఎంపీసీ ఇంటర్మీడియట్లో ఎంపీసీ మార్క్స్ ప్రకారంగా ఇస్తారు వీళ్ళైతే. సో మీరు చూడొచ్చు. సో మీకు జేఈ మెయిన్స్ బట్టి అయితే ఎవరని చెప్పారు, ఎంపీసీ ఇంటర్మీడియట్ మార్క్స్ బట్టి ఇస్తా అని చెప్పారు ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఫీ పర్టికులర్ చూద్దాం. అంటే కేటగిరీ ఏకి, కేటగిరీ బీకి మేనేజ్మెంట్ కోటా, కేటగిరీ ఏ కన్వీనర్ కోటా ఫీ చూద్దాం. సో ప్రోగ్రాము ఫీ అది కూడా మీరు చూడొచ్చు. ఫీ స్ట్రక్చర్ ఫర్ బీటెక్ ప్రోగ్రామ్స్ అకాడమిక్ ఇయర్ 2021-22. సో ఇప్పుడు మనం చూద్దాం. సో మీరు చూసుకుంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీ ఏ అయితే మాత్రం మీకు 69,800 ఫీ. అదే మేనేజ్మెంట్ కోటా అయితే మాత్రం 1,90,000 ఫీ. మీరు ఏపీ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అయితే మాత్రం మీకు ఫీ రియంబర్స్మెంట్ ఉంది ఓన్లీ ఫర్ కేటగిరీ ఏ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకే. కేటగిరీ బి ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం మీరు ఎలిజిబుల్ అయినా మీకు మాత్రం ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. కేటగిరీ ఏ వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేటగిరీ ఏ ఫీ వచ్చి 69,800. కేటగిరీ బి అయితే మాత్రం 1,90,000. సో నేను చెప్పాను కదా, హైయెస్ట్ ఫీ వచ్చి కేటగిరీ ఏ ఇంటూ 3 మేనేజ్మెంట్ కోటా ఇస్తారని. సో 670,000 ఇంటూ 3 అయితే 2,10,000, కానీ 20,000 తగ్గి 1,90,000కి ఇస్తున్నారు. సో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ అయితే మాత్రం కన్వీనర్ కోటా 69,800. కేటగిరీ బి వచ్చి 1,60,000. సో ఇంకా తగ్గించారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అయితే కేటగిరీ ఏ ఫీ వచ్చి 69,800. కేటగిరీ బి అయితే మాత్రం 1,40,000. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చి కేటగిరీ ఏ 69,800. కేటగిరీ బి వచ్చి మాత్రం 1,40,000.
సో నెక్స్ట్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బీటెక్ కేటగిరీ ఏ ఫీ వచ్చి మాత్రం 69,800. కేటగిరీ బి అయితే 1,40,000. నెక్స్ట్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ సో త్రిబుల్ ఈ కేటగిరీ ఏ 69,800. కేటగిరీ బి 1,00,000. సో ఫీజు అనేది తగ్గింది. మెకానికల్ ఇంజనీరింగ్ కేటగిరీ ఏ 69,800. కేటగిరీ బి అయితే 1,00,000. సివిల్ ఇంజనీరింగ్ కేటగిరీ ఏ వచ్చి 69,800. కేటగిరీ బి వచ్చి 1,00,000. సో మీకు కేటగిరీ ఏ కోర్స్ అయినా మాత్రం మీకు ఫీ వచ్చి 69,800. కేటగిరీ బి మాత్రం వేరీ అవుతాయి. మీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండింటికి అయితే మాత్రం 1,90,000. స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ అయితే 1,60,000. సైబర్ సెక్యూరిటీ ఈసీఈ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడు వచ్చి 1,40,000. మిగతా మూడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చి మాత్రం మీకు 1,00,000. సో ఈ డిఫరెన్స్ మీకు ఫీ స్ట్రక్చర్ అయితే. ఇప్పుడు మనం మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఎంసెట్ కట్ ఆఫ్ చూద్దాం. సో మీకు ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను ఎంసెట్ కట్ ఆఫ్. సో ఇప్పుడు మనం ఎంఐటిఎస్ ఎంసెట్ కట్ ఆఫ్ చూద్దాం. సో మీరు చూడొచ్చు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఓసీ బాయ్స్ ఓసీ గర్ల్స్ చూడొచ్చు మీరు. సివిల్ ఇంజనీరింగ్ ఓసీ కట్ ఆఫ్ వచ్చి 1,34,912 ర్యాంక్. సిఎస్సి ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 36,106. అదే ఓసీ గర్ల్స్ అయితే మాత్రం 61,018. ఈసీఈ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 59,295. అదే ఓసీ గర్ల్స్ అయితే మాత్రం మీకు 73,601. త్రిబుల్ ఏ ఓసీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,21,466. అదే ఓసీ గర్ల్స్ అయితే మాత్రం 1,21,466. మెకానికల్ వచ్చి మీకు ఓసీ కట్ ఆఫ్ వచ్చి 1,35,519. నెక్స్ట్ మనం ఎస్సీ బాయ్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ చూద్దాం. సో మీరు ఎస్సీ బాయ్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ చూస్తే సివిల్ ఇంజనీరింగ్ ఎస్సీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,34,912. సిఎస్సి ఎస్సీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,14,610. అదే ఎస్సీ గర్ల్స్ అయితే మాత్రం 1,25,217. ఈసీఈ కట్ ఆఫ్ అయితే మాత్రం ఎస్సీ వాళ్ళకి 1,20,996. త్రిబుల్ ఈ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చి 1,21,466. మెకానికల్ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చి 1,35,519. నెక్స్ట్ మీరు ఎస్టీ బాయ్స్ అండ్ ఎస్టీ గర్ల్స్ చూసుకుంటే ఎస్టీ బాయ్స్ సివిల్ ఇంజనీరింగ్ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,34,912. అదే ఎస్టీ గర్ల్స్ అయితే మాత్రం 1,36,356. సిఎస్సి ఎస్టీ కట్ ఆఫ్ వచ్చి 1,37,652. ఈసీఈ ఎస్టీ కట్ ఆఫ్ వచ్చి 1,22,099. త్రిబుల్ ఈ కట్ ఆఫ్ వచ్చి 1,21,466. మెకానికల్ కట్ ఆఫ్ వచ్చి 1,35,519. ఇప్పుడు మనం బీసీ కట్ ఆఫ్ చూద్దాం. బీసీఏ కట్ ఆఫ్ చూసుకుంటే మీరు సివిల్ ఇంజనీరింగ్ బీసీఏ కట్ ఆఫ్ అయితే 1,34,912. అదే సిఎస్సి అయితే 1,16,400. ఈసీఈ అయితే 63,500. త్రిబుల్ ఈ అయితే 1,21,466. మెకానికల్ అయితే 1,35,519. ఇప్పుడు మనం బీసీబీ బాయ్స్ బీసీబీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో మీరు బీసీబీ బాయ్స్ బీసీబీ గర్ల్స్ కట్ ఆఫ్ చూస్తే సివిల్ ఇంజనీరింగ్ బీసీబీ కట్ ఆఫ్ వచ్చి 1,34,912. అదే సిఎస్సి అయితే బీసీబీ బాయ్స్ కట్ ఆఫ్ వచ్చి 1,02,113. అదే బీసీబీ గర్ల్స్ కట్ ఆఫ్ అయితే 1,91,005. ఈసీఈ కట్ ఆఫ్ వచ్చి 61,395. త్రిబుల్ ఈ కట్ ఆఫ్ వచ్చి 1,21,466. మెకానికల్ కట్ ఆఫ్ వచ్చి 1,35,519. ఇప్పుడు మనం బీసీసీ కట్ ఆఫ్ చూద్దాం. సో బీసీసీ బాయ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే మీరు సిఎస్సి కట్ ఆఫ్ వచ్చి 50,286. అదే సివిల్ ఇంజనీరింగ్ అయితే 1,34,912. ఈసీఈ కట్ ఆఫ్ వచ్చి 68,056. త్రిబుల్ ఏ కట్ ఆఫ్ వచ్చి 1,21,466. మెకానికల్ కట్ ఆఫ్ వచ్చి 1,35,519. ఇప్పుడు మనం బీసీడీ బాయ్స్ బీసీడీ గర్ల్స్ కట్ ఆఫ్ చూద్దాం. సో బీసీడీ బాయ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే సిఎస్సి కట్ ఆఫ్ వచ్చి 1,34,599. సివిల్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ వచ్చి 1,34,912. ఈసీఈ కట్ ఆఫ్ వచ్చి 89,514. త్రిబుల్ ఈ కట్ ఆఫ్ వచ్చి 1,21,466. మెకానికల్ కట్ ఆఫ్ వచ్చి 1,35,519. ఇప్పుడు మనం బీసీఈ కట్ ఆఫ్ చూద్దాం. సో బీసీఈ కట్ ఆఫ్ చూసుకుంటే సిఎస్సి వచ్చి అయితే మాత్రం మీకు 1,31,754. సివిల్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ వచ్చి 1,34,912. ఈ త్రిబుల్ ఈ కట్ ఆఫ్ వచ్చి 1,21,466. మెకానికల్ కట్ ఆఫ్ వచ్చి 1,35,519. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎంసెట్ కట్ ఆఫ్ అయితే మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ అండ్ సైన్స్ మీకు కోడ్ వచ్చి ఎంఐటిఎస్.
ఇప్పుడు మనం మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఎంసెట్ కట్ ఆఫ్ చూసాం కదా, ప్లేస్మెంట్స్ చూద్దాం. సో ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ చూద్దాం. మదనపల్లి క్యాంపస్ ప్లేస్మెంట్స్ చూడొచ్చు మీరు. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ 2021 చూడొచ్చు మీరు. ఇన్ఫోసిస్ టోటల్ సెలెక్టెడ్ వచ్చి 101 స్టూడెంట్స్. సో ఇంకా జరుగుతున్నాయి ప్రస్తుతానికైతే ఇవి. ఫస్ట్ ఇన్ఫోసిస్ 101 ఆఫర్స్ వచ్చినాయి. హెచ్సిఎల్ ఏమో హెచ్సిఎల్ ప్లస్ లెమన్ కంపెనీ 80 ఆఫర్స్. ఇన్ఫోసిస్ ప్లస్ హ్యాక్ విత్ ఇన్ 5 కలిపి 101 ఆఫర్స్. విప్రో ప్లస్ అసెంచర్ కలిపి 117 ఆఫర్స్. మెయిన్టెక్ ప్లస్ నాలెడ్జ్ లెన్స్ 2 కంపెనీస్ కలిపి 86 ఆఫర్స్. బైజూస్ ప్లస్ కాంగ్రూయెక్స్ కంపెనీ వచ్చి 28 ఆఫర్స్. టీసీఎస్ 81 ఆఫర్స్, ఓన్లీ టీసీఎస్ 81 ఆఫర్స్. కాగ్నిజెంట్ 124 ఆఫర్స్. లెగాటో 118 ఆఫర్స్. హెక్సావేర్ ప్లస్ రేడియంట్ 79 ఆఫర్స్. పర్ఫెక్ట్ గేర్స్ ప్లస్ ఎమర్లాడ్ 59 ఆఫర్స్. సో ఇది ఫ్రెండ్స్ మీకు 2021 బ్యాచ్ ప్లేస్మెంట్స్ అయితే 90 క్యాంపస్ డ్రైవ్స్ 1643 ప్లేస్మెంట్స్ టిల్ డేట్. ఇప్పుడు మనం బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్స్ చూద్దాం. సో ఏ బ్రాంచ్కి ఎలా ఉన్నాయి ప్లేస్మెంట్స్ అవి చూద్దాం. సో మీరు చూడొచ్చు బ్రాంచ్ సిఎస్సి బ్రాంచ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ వచ్చి 253 స్టూడెంట్స్ ఎలిజిబుల్. టోటల్ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ వచ్చి 244. ఈసీఈకి 367 మెంబర్స్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. టోటల్ ఆఫర్స్ వచ్చి మాత్రం 313 ఆఫర్స్. ట్రిపుల్ ఈ 152 ఎలిజిబుల్ స్టూడెంట్స్, 85 టోటల్ నెంబర్ ఆఫ్ ఆఫర్స్. మెకానికల్ ఇంజనీరింగ్ 210 ఎలిజిబుల్ స్టూడెంట్స్, ఆఫర్స్ వచ్చి 94 ఆఫర్స్. నెక్స్ట్ మీరు చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ 61 ఎలిజిబుల్ స్టూడెంట్స్, ఆఫర్స్ అయితే మాత్రం 27 ఆఫర్స్. నెక్స్ట్ ఎంసీఏ చూసుకుంటే 141 ఎలిజిబుల్ స్టూడెంట్స్, 49 ఆఫర్స్. ఎంబీఏకి 209 ఎలిజిబుల్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ 178. ఎంటెక్కి 12 ఎలిజిబుల్ స్టూడెంట్స్, టోటల్ వచ్చి 1358 ఎలిజిబుల్ స్టూడెంట్స్, ఆఫర్స్ వచ్చి 990. సో ఇది ఫ్రెండ్స్ మీకు మదనపల్లి ఎంఐటిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వచ్చి మీకు ప్లేస్మెంట్స్ అయితే. సో మీకు టోటల్ ఆఫర్స్ వచ్చి 1358 ఆఫర్స్, 1358 ఆఫర్స్ ఆఫ్. సో టోటల్ స్టూడెంట్స్ అయితే మాత్రం 1358, ఆఫర్స్ అయితే మాత్రం 990. సో ఇది ఫ్రెండ్స్ ప్లేస్మెంట్స్ వచ్చి మీకు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కాలేజ్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.